హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు సంక్రాంతి పండుగ అయితే చాలా చక్కగా జరుపుకుంటున్నారు కదా. తెలుగింటి పండుగ కదా అండి. 3 రోజుల పండుగ అందరికీ ఇలానే అయితే ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనండి. ఇదిగోండి మా వాకిట్లో కాదండి, ఇవైతే భోగి మంటలు నిన్న వేశారు కదా. అందరి వాకిళ్ళల్లో భోగి మంటలు, ముగ్గులు ఈ విధంగా అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక సరదా. చూడండి, మా పాప మొన్న స్కూల్లో వాళ్ళకి ట్రెడిషనల్ డే అని ముగ్గు అయితే ప్రాక్టీస్ చేయమన్నారు స్కూల్లో. అది వచ్చేసి ఇంట్లో అయితే ఈ విధంగా నా దగ్గర అయితే ముగ్గు అయితే నేర్చుకుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా అలవాటు చేస్తే ముగ్గులు వేయడం కూడా బాగా అలవాటు అవుతుంది కదా. చూడరా ఊరు ఇచ్చట, ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి, మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. ఓకేనండి. మనం ఎంత పండుగ చేసుకోకున్నా పిల్లలైతే ఏదో ఒకటి అడుగుతుంటారు కదా. ఇది లాస్ట్ వీక్లో అయితే పిల్లలకి పాకం పూరి అయితే చేశానండి. అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పాకం పూరికి కావాల్సినవి చిటికెడు సాల్ట్, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మనం చపాతీ ముద్దలా కలుపుతాం కదా, అదే విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి పిండి కొంచెంసేపు నాననిచ్చాక తర్వాత ఇలా చపాతీలు అయితే రుద్దుకోవాలండి. మెత్తగా అయితే చేసుకోవాలి. వీటిలో కొంచెం పాలు యాడ్ చేసామంటే చాలా బాగుంటాయి. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఇదిగోండి, పాకం పూరీలు కొంచెం పొరలు పొరలుగా క్రిస్పీగా రావాలంటే మాత్రం ఇలా అయితే చుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా అయితే చేసామంటే చపాతీలు ఎప్పుడైనా పొరలు పొరలుగా బాగా అయితే వస్తాయండి. పరోటాలాగా అయితే కొంచెం ఉంటాయి. ఇలా చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొంచెం బాదం పప్పులు, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి ఇలా అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిలో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. అది ఎవరి ఆప్షనల్ అండి. ఇంకా ఏమైనా మన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేయలేదు. ఇదిగోండి, కొంచెం యాలకులు, కొబ్బరి, బాదం పప్పు అయితే వేసుకున్నాను. అది బాగా మిక్సీలో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడ పలుకులు లేకుండా, కొబ్బరి ముక్కలు లేకుండా అయితే చూసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చిక్కటి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పాకం పూరీలకి సరిపడా పాలు అయితే కావాలి కదా. నేనైతే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి బాగా మరిగించాలి, చిక్కబడేదాకా అయితే చూసుకోవాలి. తర్వాత మనం ఇందాక కొబ్బరి గ్రైండ్ చేసాం కదా, అది కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కొబ్బరి మిశ్రమం వేయంగానే పాలు ఆటోమేటిక్గా బాగా చిక్కబడిపోతాయి. తర్వాత వచ్చేసి మనం స్వీట్నెస్ తగ్గట్టుగా ఎవరికి కావాల్సినంత అయితే షుగర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్ షుగర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి, బాండల్లో ఆయిల్ అయితే వేసి ఇందాక మనం పూరీలు అయితే చేసుకున్నాం కదా, ఈ పూరీలు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే సాఫ్ట్గా కావాలంటే మామూలుగా మనం పూరీ తింటాం కదా, ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవచ్చు.
అబ్బా! వీడియో ఎడిటింగ్ చేసినంతసేపు కోళ్ళైతే చూడండి, సంక్రాంతికి మేము రెడీ అన్నట్టుగా అయితే కోళ్ళైతే కూస్తున్నాయి. చూడండి, వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు కోళ్ళు పిచ్చుకలు గోల. ఓకేనండి, పూరీలు అయితే ఇలా చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి పాలల్లో అయితే ఇలా డిప్ చేసుకోవాలి. వేడి మీద వేసామంటే మనం పూరీలు బాగా పాకం అయితే పీల్చుకుంటాయి. జస్ట్ 5 minutes అయితే అలా ఉంచామంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే అన్ని పూరీలు ఈ విధంగా మనం పాలల్లో అయితే ముంచి ఇలా పక్కనుంచుకోవాలి. ఇదిగోండి, ఈ పాలైతే మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తినాలనిపించినప్పుడల్లా పూరీలు అయితే చక్కగా ఇలా చేసుకొని ఇలా పాలల్లో ముంచి ఇలా పిల్లలకి సర్వ్ చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి, పాకం పూరీలు అయితే ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా పిల్లలకి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్ ఏం లేనప్పుడు పిల్లలకి టిఫిన్కి ప్లస్ స్నాక్స్కి ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత ఇలా కొంచెం మనం పాలు యాడ్ చేసామంటే పూరి ఇంకొంచెం సాఫ్ట్గా అయితే తయారవుతుందండి. చూడండి, చాలా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే సర్వ్ చేయండి. ఓకేనండి, పాకం పూరి అయితే రెడీ చేశాను. ముఖ్యంగా తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఫైనల్గా నా ఇన్ఫర్మేషన్ అయితే సారీ అండి, ఇన్ఫర్మేషన్ కాదు, ఇది వచ్చేసి సంక్రాంతి అంటే మామూలుగా కుటుంబం మొత్తం సంతోషంగా చేసుకునే పండుగ కదా. చూడండి, ఆ వీడియో చూసారా? అమ్మ నాన్న ఇది ఎలా తీసారో కానీ నాకు వీడియో కాపీరైట్ పడినా నేనైతే ప్రాబ్లం ఏమీ అనిపించదండి నాకు. ఇది వచ్చేసి ఏమైనా కుటుంబం మొత్తం అందరం మనమే కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు అందరితో కలిపి కదండి కుటుంబం. చూడండి ఆ వీడియో. ఏంటబ్బా ఏమైతే ఏదో సోదైతే చెప్తాను అనుకుంటున్నారు కదా. సోదైతే కాదండి. చూడండి, ఆ తల్లిదండ్రుల ఆవేదన ఇది ఇక్కడే కాదండి, మామూలుగా ఎక్కడైనా ప్రపంచంలో జరిగే విషయమే కదా. అలా జరిగి ఉంటేనే కదా మనం ఈరోజు ఈ వీడియో అయితే చూడగలుగుతున్నాం. చూడండి, చూడడానికి చాలా అయితే బాధ అనిపిస్తుంది కదా. ప్రతి తల్లిదండ్రి ఆవేదన అయితే ఈ రోజుల్లో అయితే ఇలానే ఉంటుంది కదా. ఎప్పుడూ అయితే వాళ్ళు మామూలుగా సంక్రాంతి అంటే బతుకున్న వాళ్ళకి కాకుండా పోయిన వాళ్ళకైతే మనం పెట్టుకుంటాం కదా. బిడ్డగాని కడుపునా జరగదు ఇకపైన పొరపాటు. చూశారు కదా అండి, సంక్రాంతి అంటే కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా అయితే జరుపుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు కాకుండా పోయాక ఫోటోలకు దండలు వేసి పంచభక్ష పరిమాణాలు అయితే పెడతాము. అది ఎంతవరకు కరెక్ట్ అండి? చూడండి, వాళ్ళ లైఫ్ అలా కాకుండా ఇలా సంతోషంగా వాళ్ళ పిల్లలతో మనవరాళ్ళతో మనవాళ్ళతో చక్కగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఉంటానండి, బాయ్.